హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ణ రాయల్ వ్లాగ్స్. మనకు వినాయక చవితి దగ్గరలోనే ఉంది. వినాయక చవితి అంటే మెయిన్ ఏంటి, వినాయక బొమ్మను తీసుకురావడమే కదా. మావయ్య వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ కొన్ని బొమ్మలు చేపించి సపరేట్గా కొన్ని షాప్ ముందు పంచుతూ ఉంటారు. సో ఇప్పుడు ఏ బొమ్మలు చేపించాలా అని చెప్పి అదే డిస్కషన్ జరుగుతుంది. ఒకటేమో చిన్న బొమ్మ, ఒకటేమో పెద్ద బొమ్మ. రెండు బాగానే ఉన్నాయి, కాకపోతే ఒకటి చిన్న సైజు, చిన్నదైతే మట్టసంగా ఉంటుందని చెప్పి అనుకున్నారు. బట్ పెద్దవి కూడా కొన్ని చేపిద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు. అదేంటో మనం వినాయకుడిని కొన్ని చేపించి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. పెద్ద వినాయకుడు చాలా అట్రాక్టివ్గా ఉన్నాడు కదా చూడడానికి. ఓకే, వినాయక చవితి వచ్చేస్తుంది, ఏమైనా శారీ కుట్టించుకుందామని చెప్పి ఆలోచిస్తాను. నేను జాన్ నుంచి నా దగ్గర చాలా శారీస్ అయితే ఉండిపోయాయి కుట్టించుకోకుండా. ఏమైనా పండగ వస్తుందంటే చాలు, మన లేడీస్కి ఇంకేం పని ఉంటుంది, ఏం చీర కట్టుకుందాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము. లేకపోతే అదే పనిగా కొని మరీ కుట్టించుకుంటాం కదా. ఈ చీరలన్నీ నావి వచ్చేసి కొత్తవి, నేను కుట్టివ్వకుండా జార్ నుంచి అట్లే పెట్టున్నాను. వీటిలో కొన్ని శారీస్ వచ్చేసి జార్జెట్, షిఫాన్ అండ్ టిష్యూ టైప్ శారీస్ ఉన్నాయి. నేను జాన్ నుంచి అసలు యూజ్ చేయలేదు. జాను, ఫిబ్, మార్చి ఫుల్ వర్కౌట్స్లో నా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. సో బట్టల మీద అంత ఇంట్రెస్ట్ లేదు, అందుకని కొన్ని ఉండిపోయాయి. ఇంకా కుట్టించుకుందాం అంటూ అట్లే ఉండిపోతూ ఉన్నాను. ఈలోపు ఏప్రిల్లో నేను కన్సీవ్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి అసలే ఇంట్రెస్ట్ లేదు, హెల్త్ బాగాలేక అలా ఇలా ఉండిపోతూ ఉన్నాను. అందులోనూ కన్సీవ్ అయ్యాక మనం కొత్త శారీస్ యూజ్ చేయకూడదు అంటారు. నేను సో అందుకనే కుట్టించుకోలేదు. బట్ మనసాగక నా బర్త్డే అప్పుడేమో ఒక శారీ తీసి కుట్టించుకున్నాను. ఆరెంజ్ శారీ యూట్యూబ్లో కూడా పెట్టే ఉంటాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా వినాయక చవితి వస్తుంది కదా, కుట్టించుకుందాం అని చెప్పి ఇంకా ఈ శారీస్ అన్నీ తవ్వకాల్లో ఉంటే బయటకు తీస్తున్నాను. కొత్త శారీస్ అన్నీ కవర్లో వేసి బయటే పెట్టున్నాను, కబోర్డ్లో ప్లేస్ లేక. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం, బట్ బ్లాక్ యూజ్ చేయకూడదు అంటారు ఎక్కువగా. ఇది వచ్చేసి షిఫాన్ శారీ, 2K ప్లస్ పడింది. ఇది అత్తమ్మ ఇచ్చారు నాకు శారీ కుట్టించుకోమని, బట్ అట్లే పక్కన పెట్టేశాను. ఇది కూడా, ఇది వచ్చేసి జార్జెట్ అనుకుంటాను. నాకు శారీస్ గురించి అంతగా తెలీదు, ఏ క్లాత్ ఏంటి అని చెప్పి. నేను ఏ శారీ అని తీసుకునే ముందు ఏం చూస్తానంటే మెయిన్గా స్మూత్గా ఉండి మనకు కంఫర్ట్ ఉందా లేదా వేసుకోవడానికి, అది ఒకటే చూస్తాను. వీటిలో 2 శారీస్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లాస్ట్ ఫిబ్లో అమ్మ ఇచ్చిన 2 శారీస్. ఇంకో 2 వచ్చేసి మొన్న అత్తమ్మ వాళ్ళు శారీ అప్పుడు పెట్టారు కదా, ఇదిను నెక్స్ట్ ఆరెంజ్ శారీను. అండ్ ఇంకో 2 వచ్చేసి వేరే వదిన వాళ్ళు పెట్టారు. ఇంకా రిమైనవన్నీ అత్తమ్మ తీయించారు. ఈ ఆరెంజ్ శారీ అండ్ దాని కింద పింక్ శారీ, 2 శారీ అప్పుడు వేరే అత్తమ్మ వాళ్ళు పెట్టారు, వీడియోస్లో పెట్టున్నారు కదా ఆల్రెడీ. ఇంకా బ్లాక్ షిఫాన్ ఏమో అత్తమ్మ ముందే తెచ్చిపెట్టున్నారు. మొత్తం ఎన్ని శారీస్ ఉన్నాయో చెక్ చేద్దామా. 1 2 మొత్తం చూస్తాను, కౌంట్ చేశాను. మొత్తం వచ్చేసి డజన్ ఉన్నాయి, 12 శారీస్. ఫస్ట్ టైం ఇన్ని కుట్టించుకోకుండా ఎత్తి పెట్టడం నేను శారీస్ అన్నీ. ఆరెంజ్ కాఫీ కలర్ శారీస్ అన్నీ ఇంకా అక్కడి నుంచి లాస్ట్ వరకు అత్తమ్మ తీయించిన శారీస్. ఇది కూడా షిఫానే, ఫ్లవర్స్ వచ్చేసి గ్రీన్ లైట్ కలరు, ఇది అదొక కలర్ బ్లూ గ్రీన్ కాంబో లాగా వచ్చింది. నాకు ఇది చాలా బాగా నచ్చింది ఈ కలరు. ఇంకా ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకొని ఉన్నాను. ఇంకా ఇదిను ఈ శారీ వచ్చేసి అతమే తీయించారు. ఈ లాస్ట్ శారీ అయితే బాగుంది, అదొక టిష్యూ టైప్ శారీ. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసారు దానికి. ఈ శారీ మీద మనకు లైట్గా థ్రెడ్ వర్క్ ఇచ్చారు బార్డరు. బ్లౌజ్ ప్లెయిన్ కాబట్టి నేను ఈ శారీ కుట్టించేటప్పుడు ఈ వర్క్నే బ్లౌజ్కి వేద్దాం అనుకుంటున్నాను. వేయించేటప్పుడు చూపిస్తానులేండి. మనకు ప్రజెంట్ వినాయక చవితికి కట్టుకోవడానికి శారీస్ కావాలి, మిగతా అన్ని లోపల పెట్టేస్తాను. ఈ 2 శారీస్ అయితే బయట పెట్టాను, ఇది కట్టుకుందాం అనుకుంటున్నాను. ఆప్షనల్గా అది కూడా కుట్టిమని చెప్పి అత్తమ్మ చేత ఇచ్చి పంపిద్దామని 2 అయితే పక్కన పెట్టేస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్ అలా వచ్చింది, డాట్స్గా కొంచెం లైట్ డిజైన్తో. ఈ శారీ ప్లెయినే అనుకుంటాను. మరి వీటిలో మీకు ఏ శారీ నచ్చింది? అలాగే పోతూ మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.